తన సన్నిధి క్రాంతి మీ మీద ప్రకాశించునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చోకండి. చిన్నవారు పెద్దవారందరూ కూడా మీ దగ్గరున్న పరిశుద్ధమైన గ్రంథాన్ని తీసుకుని చదువుబడిన దేవుని యొక్క వాక్యము పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనము ఇప్పుడు చదువుకుందామండి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. చాలండి. చదువుబడిన దేవుని యొక్క వాక్యములో ప్రియమైన దేవుడు ఇక్కడ నీ పేరు పరిమళ తైలముతో సమానము, పోసుకున్న తైలముతో సమానము. ఏమండి? కన్యకలు నిన్ను ప్రేమించుదురు. దేవుడి పిల్లలైన మనకు కూడాను మనకి ఎలా పేరు ఉన్నదో దేవుని యొక్క పేరు అంటండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొద్దించుమించు 500 పేర్ల దాకా ఆయన పిలువబడి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగాక. ఏ పేరు కదిపినా ఆ పేర్లు ఏముంటుందంటే పరిమళ సువాసన. చెప్పండి. ఆయన పేర్లో పరిమళ సువాసన ఉంది కనుక ఈ రోజున చదువుబడిన దేవుని యొక్క వాక్యం కన్యక అనగా సంఘము. చెప్పండి. కన్యక అనగా సంఘము, ఏర్పడిన సంఘము గనక జాగ్రత్తగా గమనించండి. ఆయన పేరు విలువ, ఆ పరిమళ సువాసన విలువ ఏమండి ఎవరికి తెలుస్తుందంటే ఏర్పడపడిసిన సంఘానికి, కన్యకైన సంఘానికే తెలుస్తుందట. దేవుడి స్తోత్రం. ఏ పేరు? నీ పేరు పరిమళ, నువ్వు పూసుకున్న పరిమళ తైలంతో సమానము. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క పేరు విలువ, ఆయన నామం విలువ, ఆయన ఘనత విలువ ఎవరికి తెలుస్తుందంటే ఆయన చిత్తములో ఏర్పరచబడిన వారికి. కన్యక అనగా దేవుని కొరకు సమర్పణైన వారికి ఆయనకున్న పేరు విలువేంటో, ఆయనకున్న ఘనత విలువేంటో వారికి తెలుస్తుంది అన్నారు. కన్యక అనగా సంఘము. చెప్పండి. కన్యక అనగా సంఘము. దేవుడి స్తోత్రం. ఆ మాట దేవదాసి గారు ఒక పాటలో వర్ణించారన్నమాట అండి. కుడుముపై భ్రమ మిషనులుండగా బైబిల్ మిషను బయలుపరచి, కుడుముపై భ్రమ మిషనులుండగా బైబిల్ మిషను బయలుపరచి, ప్రియా పామురా మీదే నన్నావా, ప్రియా కన్యక ఇదే నన్నావా, ప్రియా పామురా మీదే నన్నావా, ప్రియా కన్యక ఇదే నన్నావా. దేవదాసు దేవదాసయ్యా, దేవుడే నిన్ను పిలసినాడయ్యా, దేవుడే నిన్ను పిలచినాడయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఆయన పరిమళ సువాసనతో పొలసబడి ఉన్నది కనుక ఆయనకే కాదు ఆ పేరు, ఆ సువాసన, ఆ ధన్యత ఈ రోజున సంఘానికి కూడా దేవుడు అనుగ్రహించారు. దేవుడి మహిమ కలుగాక. సంఘానికి కూడా దేవుడు అనుగ్రహించారు. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము కూడా
ఆయన పేరు ఆకాశములోను ఆ మహిమ కనపడుతున్నది, భూలోకములోను ఆయన మహిమ కనపడుతున్నది, ఆయన చేసే కార్యముల్లోనూ ఆ పరిమళ సువాసన కనపడుతున్నది, ఆయన ఏంటి వాక్యముల్లోనూ పరిమళ సువాసన కనపడుతున్నది, ఆయన సన్నిధుల్లోనూ ఆ పరిమళ సువాసన కనపడుతుంది. కనుక కన్యక అనగా సంఘము. ఇది లక్షణాలు ఎవరు తెలుసుకోగలుగుతారంటే సంఘము మాత్రమే తెలుసుకుంటుంది. దేవుడి మహిమ కలుగాక. అంతు గమ్మట్టి ఈరోజు దేవుడి పిల్లలమైనాము. గతములో మనమైతే పరిమళ వాసన కలిగిన బిడ్డలు కాదు, కానీ ఏమండి మన అతిక్రమముల చేతను మన పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆ కరుణా సంపన్నుడు ఏం చేశాడంటే మన అపరాధములన్నీ కూడా కడిగివేసి మన పాపములన్నీ కడిగివేసి మనము కూడా సంపూర్ణమైన పరిమళ వాసన వస్తానికి మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేవుడు మేము కలుగాక. అయితే దేవుడు మహోన్నతమైన దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, ఉన్నవాడు, అనువాడు, గనుడైన వాడు, ఆలోచనకర్త, నిత్యముండే దేవుడు, రక్షకుడు, ఇమ్మానుయేలు, ఎన్నో రకాలమైన పేర్లు ఆయనకు ఉన్నవి. దేవుడి స్తోత్రం. ఏ పేర్లు కదిపినా ఏం కనపడుతుందంటే పరిమళ వాసన కనపడుతుంది. దేవుడి స్తోత్రం. మనకి ఉంటాయి కదండి కొన్ని పేర్లు, తల్లిదండ్రులు మనకి పేర్లు పెడతారు. తర్వాత మనం ఎదుగుతూ ఉండగా లోకల్ ఉండగా మనకి కూడా మనుషులు కొన్ని పేర్లు పెడతా ఉంటారు. దేవుడి స్తోత్రం. అవును కదా. పొడుగుంటే పొడుగుండు అని, పొట్టుడైతే పొట్టుడు అని, నలుగు ఉంటే నలుగుడు అని ఎన్నో పేర్లు మనకు కూడా పెడతారు. మన పేర్లో సువాసన ఉండదు. దేవుడి స్తోత్రం. ఏ వాసన ఉంటుంది? జాగ్రత్త మీ గమనించండి. దేవుడి పిల్లలైన మనము అయితే మనము మన జీవితాలు వెళ్ళంటియో అపోస్తలైన పౌలు గారు ఎఫెసీయులు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో రాయబడి ఉన్నది. మీ అపరాధముల చేతను మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4వ వచనము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. మనం వెళ్ళంటి వారము, మన జీవితం వెళ్ళండిదు, మన ప్రవర్తన వెళ్ళండిదు, మన ఆలోచన వెళ్ళండిదు, మన చేసే క్రియలు వెళ్ళంటియో గతములో చేసుకుంటా పోయాం, కానీ దాని విలువ మాత్రం మనకి తెలియదు. దేవుడి స్తోత్రం. అయితే దేవుడు చెప్తున్నాడు అంటే మన పాపముల చేతను మన అపరాధముల చేతను చచ్చిన వారి ఉండగా, అంటే చచ్చిపోయామని కాదు అక్కడ అర్థము. మన పాపాలే మనల్ని ఆత్మజీవితాలను చంపేసినవి. దేవుడి స్తోత్రం. ఆ పరిశుద్ధిని తెలుసుకోకుండా మన అపరాధముల చేత చచ్చిన వారేమిండగంటే క్రీస్తుని బట్టి మళ్ళీ మనం బ్రతుకున్నామంటే ఆ కరుణా సంపన్నుడు తన ప్రేమ చేత. దేవుడి స్తోత్రం. దేని చేత? తన ప్రేమ చేత మళ్ళీ బ్రతికించి ఉన్నాడు. కనుక దేవుడి పిల్లలమైన మనకు కూడాను. అందుకే వాస్తవానికి మనము ప్రభువా అని పిలుస్తానికి కూడా అర్హులము కాదండి. దేవుడి స్తోత్రం. ప్రభువా అని పిలుస్తానికి కూడా అర్హులము కాదు. ఆయన తేజస్సు ఎంత విలువైనదో, ఆయన మహోన్నతం ఎంత విలువైనదో యెషయా గ్రంథములో 57వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 57:15 వచనము. ఆయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో. ఎలాంటి వాడండి?
మహోన్నతమైన పరిశుద్ధమైన తలములో నివసించువాడను నివసించేవాడును అయినను వినయము గలవారి ప్రాణమును జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగాక. ఆయనకున్న ఘనత ఏంటో, ఆయనకున్న పరిశుద్ధత ఏంటో ఆ మాటలో చెప్తున్నాడు. నేను మహోన్నతమైన దేవుణ్ణు, మహాగణుడైన దేవును, మహాపరిశుద్ధమైన తలమును నివసించే వాడిని అయినను. చెప్పండి, అయినను అంత గొప్ప దేవుడు, జాగ్రత్తండి. ఆకాశమంతా ఆయన సింహాసనమైనది, భూమి ఎంతయు ఆయన పాదపీఠమైనది. ఆ భూమి మీద నరులమైన మనము జాగ్రత్తగా నివసించండి. ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రవేశిస్తున్నాడు. నేను అంత గనుడినైనాను, అంత పరిశుద్ధమైన తలమును నివసించేవాడినైనాను. అయినప్పటికీ నేను ఇప్పుడు ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడు? వినయము గల వారి వద్ద. అంతకే మనం దేవుడి పిల్లలమైన మనము మన దగ్గర వినయత ఉండాలి, విధేయత ఉండాలి, తగ్గింప జీవితం ఉండాలి. నలిగిన మనసు గల వారి వద్ద, ఎనిగల వారి వద్ద, దేన మనసు గల వారి వద్ద నేను ఉంటాను అన్నాడు ఆయన. దేవుడు స్తోత్రం. మనకున్న పలుకుబాటుని బట్టి ఉంటానన్నాడా? మనకున్న బలాన్ని బట్టి ఉంటానన్నాడా? కాదండి. దేవుడికి కావలసిందంటే దేన మనస్సు. ఆయన కూడా దేన మనసు కలిగి లోకానికి వచ్చాడు కనుక ఆ దేన మనసు ఎవరి వద్ద ఉంటుందో వారి వద్ద నేను ఉంటాను అన్నారు. దేవుడి స్తోత్రం. అందుకే బైబిల్ని స్థాపించిన ముంగమూరు దేవదాసి గారు కూడా ఆ మనసు నాకు దయచేయ ప్రభు అని దేవుడికి ప్రార్థన చేసుకున్నారట. దేవుడి స్తోత్రం. దీనులను వేచించి అనాథులను దీవించి దీనులను హెచ్చించి అనాథులను దీవించి దీన హృదయానాదములు వినులో గుము దేవా నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్య మర్మం ఎరిగిన అయ్యగారు ప్రభువుని అడిగేవారటండి, ప్రభా నాకు దేన మనసు దయచే ప్రభా. ఎందుకు అడిగారు ఆ మనసు? మరి ఎవరి దగ్గర ఉంటున్నారు? ఈయన దేన మనసు గలవారు ఎట్టుంటానన్నారు కనుక ఆయన నాతో ఉండాలని చెప్పేసి ఆ మనసు నాకు దయచే ప్రభు అని అడిగేవారటండి. వాస్తవానికి చిన్ననాటి నుంచి కూడా దేవదాసి గారు మహాపరిశుద్ధంగా బతికిన భక్తుడైన. దేవుడి స్తోత్రం. ఆయన తలంపులైనను, సూపులైనను, మాటలైనను, క్రియలైనను ఎక్కడ కూడా లోపం లేకుండా బతికిన భక్తుడైన. దేవుడి స్తోత్రం. అయితే మీరు గమనించండి, దేవుని పిల్లలైన మనకు కూడాను అంత పరిశుద్ధంగా బతికిన దేవదాసి గారు వాక్యాన్ని బట్టి మీరందరూ పాడండి. పాపము చచ్చిన వారై ఉండేగా క్రీస్తులో బతికించినట్టు కదా అక్కడ. అయితే దేవదాసి గారు కూడా ఆ అంశం పెట్టి ప్రార్థన చేస్తున్నవారట. దేవుడి స్తోత్రం. నేను పాపలోకలు ఉన్నాను కనుక ఆ పాపము కేవలం నాకు తెలియకుండా నాలో ఏమైనా చోటు చేసుకుంటుందేమని చెప్పేసి ఈ పాపిని క్షమించి ప్రభు అని ఆయన ప్రార్థన చేసుకుని ఉంటే ప్రభు అన్నారంట, దేవదాసు నువ్వు పాపివి మాట్లాడతలేదు, నువ్వు పాపివి కాదు అన్నట్టు. దేవుడి స్తోత్రం. పాపివని నీకెవ్వడు చెప్పెను అందరూ పాలి. పాపివని నీకెవ్వడు చెప్పెను పావనుడవై ఉండగను శాపము మరణము రాదు నీకు
పాపము మరణము రాదు నీకు చావును చంపిన జీవము నీనే చావును చంపిన జీవము నేనే మనోవిసారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఏ మనసు అడిగారైనా దేన మనసు అడిగారట, ఎంతనిచ్చారట ఆయనకి దేవుడు స్తోత్రం. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము అండి లోకరీతులవైన నేను ఈ పాపను క్షమించమని అడిగితే ప్రభువే జవాబిచ్చాడంటండి. పనండి దేవదాసు పాపివని నిన్ను ఎవడన్నాడు? దేవుడు స్తోత్రం. చెప్పండి, పాపివని నిన్ను మన బోర్డు మంది అంటారు. దేవునికి మహిమ కలుగాక. కానీ పాపివని ఎవడన్నాడు? నువ్వు పాపివి కాదు, ఏమైనవన్నాడు? పావనుడు అయినవన్నట్టు. ఎంత అదృష్టము. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం కూడా అడగలండి, నిజంగా ప్రభువా నీకు అనుకూలమైన బిడ్డలా నన్ను నడిపించు, నీకు విరోధమైన స్వభావం ఉంటే తీసివేనైనా ప్రభువా ఆ దీన మనస్సును వినయగల మనస్సును నాకు దయచే ప్రభు అని నిజంగా మనస్ఫూర్తిగా అడిగితే గనక తప్పనిసరిగా మనకు కూడా దేవుడు ఇస్తారటండి. దేవుడు మేము కలుగాక. ఎందుకంటే ఇష్టము ఆయనకి ఇష్టం. దేవుడు స్తోత్రం. చెప్పండి, అడుగుటము మనం అడుగుతూ దేవుడికి ముసలంటే ఎన్నో అడుగుతారు లోకంలో. దేవుడు స్తోత్రం. అన్నీ పక్కన పెట్టండి, మనమంటండి ఆ దీన మనసును వినయగల మనసును నాకు కూడా తెలిసే ప్రభు అని అలాంటి ప్రార్థన చేసి అడిగితే ఈ అడుగుతాము దేవునికి ఇష్టం అంటండి. దేవుడి మేము కలుగాక. ఒక రోజున పెద్దయ్య గారు ప్రభులోకి వచ్చాక నుండి కాకాని సభలకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారట. ప్రభువా నీకు ఇష్టం లేనిది నాలో ఏదైనా ఉంటే తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుంటే మోకరించి ప్రభు వెళ్ళి ముక్కు కట్టుకున్నాడట. ఏమట్టుకున్నాడు? ముక్కు మీద ఏముంటుంది? మా కోపం ఉంటుంది కనుక ఏంటంటే ముక్కు కట్టుకున్నట్ట. అప్పుడు చేతండి నీలో కోపం ఉంది కనుక ఈ కోపంని తీసివేస్తున్నాను అని చెప్పేసి అడిగాడు కనుక ఆయన, మీరు మాట్లాడతలేదు, అడిగాడు కనుక తీసేస్తారట. ఆ కానుంచి జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలమైన మనం ఏ మనిషి వచ్చేసింది ఆయనకి సమయాన్ని బట్టి కంశించలో లేకపోతే ఆయన కోపపడేవారు, కానీ మనస్ఫూర్తిగా కోపపడేవాడు మాత్రము కాదు. కోపపడేవాడు జాలిపడేవాడు కూడా. దేవుడు స్తోత్రం. అంతు కాబట్టి దేవుడి పిల్లలైన మనం కూడాను మరి అండి వినయం గల మనస్సు దీన మనస్సు మనం అడిగితే నీకు ఇష్టం లేనిది నాలో ఏదైనా ఉంటే తీసివేయి ప్రభువా, నీకు ఇష్టం లేనిది నా జీవితంలో పెట్టుకుని నేను ఎలాగ ఆరాధించగలుగుతాను అని మనస్ఫూర్తిగా అడిగితే కనుక ఖచ్చితంగా నిన్ను నన్ను పావనుడిగా చేసేవాడు ఆయనే. దేవుడికి మేము కలుగాక. అందుకు కాబట్టి ఆయన పేరు ఏంటి పూసుకున్న పరిమళ తైలముతో సమానము అని చెప్పిన రీతుల్లో ఆ పరిమళ సువాసన మళ్ళొంచి కూడా రావాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు స్తోత్రం. అంత గొప్ప దేవుడు ఇవాళ మనతో ఉండాలనుకున్నాడంటే, అంత గొప్ప దేవుడు ఏంటి మనతో నివసిస్తున్నాడంటే ఇది ఎంత భాగ్యం అండి. దేవుడికి మహిమ కలుగాక. మనం మేడమిద్దులు ఉన్న లేకపోయినా ఆత్మపాత్రలు లేకపోయినా గుడారం ఉంటే గుడారంలో ఉండేవాడు కూడా ఆయనే. ఎక్కడ ఉన్నా మనతో నివసించేవాడు ఆయనే. ఏ మనసు ఉంటేని దీన మనస్సును ఎనియమగల మనసు ఉండాలి. తదుపరి జాగ్రత్త మీకు గమనించండి. ఒకప్పుడు మనమందరము కూడా పాపులమే, కానీ ఈ పాపులని పరిశుద్ధపరిచిన వాడు ఆయనే గనక పేతురు గారికి ఒక దర్శనం వస్తుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము
13వ వచనము. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడగా, అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని చాలండి. దేవుడికి మహిమ కలుగాక. పేతురు గారు బలపడ్డాక, ఏకాంత ప్రార్థన స్థలము అని సంపాదించుకున్నాక ఏంటి మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటుంటే ఆయనకి ఒక దైవ దర్శనం అవుతుంది. దేవుడి స్తోత్రం. ఏ దర్శనం అంటే ఆకాశం నుంచి ఒక దుప్పటి దింపబడి ఉన్నది. ఆ దుప్పటిల నుండి ఆకాశ పక్షులు ఉన్నాయి, భూమి మీద పాకే జీవరాశులు అన్నీ ఉన్నవి. అయితే అవన్నీ రకాలు అందులో ఉంటే పవిత్రమైనవి ఉన్నవి, అపవిత్రమైనవి ఉన్నాయి. స్వరం ఏమి వినపడుతుందంటే పేతురు వీటిని సంపుకుని తినుము అంటే వెంటనే పేతురు గారు అన్నారు, ప్రభువా ఇందులో నిషేధమైనవి ఉన్నాయి. ఏమున్నాయి? నిషేధమైనవి ఉన్నవి, అపవిత్రమైనవి ఉన్నవి. అలాంటి నేను ఎప్పుడు కూడా తినలేదు అంటే దేవుని స్వరం అంటుంది, దేవుని మాట అంటుంది. పేతురు అవి వాస్తవానికి నిషేధమైనయే, అపవిత్రమైనదే, కానీ నేను చేస్తున్నాను పవిత్రపరుస్తున్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడి పవిత్రపరిచిన వాటిని నిషేధముగా ఎంచవద్దు అని అంటే అర్థం ఏంటంటే ఆ మాటకి అర్థము ప్రియమైన చెప్పారా, భూలోకంలో ఉన్న మనము కూడా గతములో అపవిత్రమైన మాటలు, దుర్భాషలు, ఇస్సలివిడి జీవితములు అన్నీ కూడా నిషేధమైనవే కనుక అలాంటి బ్రతుకులు బతికిన మనకి దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధపరుస్తున్నాను కదా అన్నాడు. దేవుడి స్తోత్రం. ఇది మానవుడికి గొప్ప ధన్యత అంటండి. దేవదాసు అన్నారు, ఓ మానవుడా, ఓ పాపీన మానవుడా, ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎంత ధన్యతగా చేసి ఉన్నాడు అని. దేవుడికి మేము కలుగాక. కాబట్టి దేవుడి పిల్లలమైన మనము పాప స్థలములోంచి మనల్ని అంటండి పరిశుద్ధమైన తలము దేవుడు ఈ ఏర్పాటు చేసుకుని ఈ పరిశుద్ధమైన తలములోనికి తీసుకొచ్చి పరిశుద్ధమైన ఆత్మతో నింపుతానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ఏమండి, పాప స్థలము నుండి పడలి నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి పరిశుద్ధుని చేసి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దర్శన విలువ ఏంటో అని పేతురు గారు ఆలోచన చేసుకుంటూ ఉండగా కొర్నేలి కుటుంబం నుంచి 3 మనుషులు వచ్చారు. అయితే దేవుని స్వరం పడుతుంది అంటే నువ్వు వాళ్ళతో లేచి వెళ్ళనున్నప్పుడు కొర్నేలి కుటుంబం కూడా అన్యులకు అండి వారి కొర్నేలి స్నేహితులను వాళ్ళ బంధుమిత్రులను పిలుచుకుందులకి అక్కడ అందరు కూడా అన్యులటండి. అయితే మీరు గమనించండి,
ఆ సమయంలో దైవజనుని పేతురు గారు వెళ్ళి దేవుని వాక్యం అందిస్తూ ఉండగా వాళ్ళందరూ శ్రద్ధగా విన్నారు కనుక వాళ్ళందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగుడట. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీ గమనించండి. 44వ వచనం కాంచి మనం చదువుకుంటే ప్రియమైన దేవుని పిల్లరా వాళ్ళందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ చెంది దేవుడు దిగి ఉన్నారని వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నారని వాక్యం ఉన్నది. అంతకుముందు వాళ్ళకి పరిశుద్ధాత్మ ఏంటో తెలియదు, పరిశుద్ధత్వం అంటే ఏంటో తెలియదు. కానీ దేవుని సన్నిధి వాళ్ళు కోరిన ఎలిమిటి చేరారు కనుక దేవుడు మాటలు వాళ్ళు ఏం చేస్తుంటే దేవుని వాక్యం ఏం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా పరిశుద్ధపరుస్తుంది. దేవుడు స్తోత్రం. వాళ్ళందరూ ఏ ఆత్మ పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు కనుక ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము అడిగే వారికి ధారాళంగా ఇస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక కాబట్టి ఆ ఆత్మ రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వాళ్ళున్న మన వాక్య ప్రకారంగా మనము కూడా ఉండగలిగితే ఆ ఆత్మ మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చదువుకుందాము. పెంతెకొస్తేను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ అమ్మ చెప్పండి, అందరూ చెప్పాలి. అందరూ ఒక చోట కూడి ఉండి అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వాక్య శక్తి వచ్చింది. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాతరండి వాళ్ళందరూ కూడి ఉండగా చెప్పండి. మనమందరము కూడా సమాజంలో ఉన్న మనందరము కూడా ఇప్పుడు ఎక్కడ కూడుకున్నాము? దేవుడి సన్నిధికి కూడుకున్న వాళ్ళటండి ఎలా మడితే తలలేరటండి, ఎవరిటానుసరంగా బట్టి తలలేరటండి. వాళ్ళందరూ కూడా అనుకున్నారు మన దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కనుక, దేవుడి సన్నిధికి వెళ్తున్నాం కనుక అని చెప్పేసి మనస్సు అంటండి దేవుని మీద పెట్టి ఆ చోట కూడుకున్నారట. చిన్నవారైనను పెద్దవారైనను అంతగా వాళ్ళందరూ కూడా ఈ మనసు కలిగి చెప్పండి, యాక మనసు కలిగి దేవుడి సన్నిధికి వచ్చిన మనము కూడాను ప్రియమైన దేవుని పిల్లరా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అంటే మనము ఇంటి మాట మర్చిపోవాలి, పొలం మాట మర్చిపోవాలి, మనకు కావలసిన జీవనోపాధి దృశ్యాలన్నీ కూడా మర్చిపోవాలి. మనం వస్తున్నది దేవుడి ఆరాధిస్తాను కనుక ఆ మనసు కలిగి మనము దేవుడి సన్నిధికి రావాల్సిన వారు విన్నాం. దేవుడి స్తోత్రం. ఆ మనసు లేకుండా ప్రియమైన పిల్లరా మనం దేవుడి సన్నిధికి వస్తే ఒకరు చూడండి ఆ వాక్యం చెప్పేటప్పుడే లేచి తిరుగుతూ ఉంటారు, లేదా వాక్యం చెప్పేటప్పుడే పక్కవారితో మాట్లాడుకుంటుంటారు. ఇది దైవ సంబంధమైన మనసు కాదు. కానీ మనం వచ్చేటప్పుడటండి దేవుణ్ణి ఆరాధిస్తానికి వెళ్తున్నాను. ఇవాళ దేవుడి స్తోత్రం. ఏం చేస్తానికి? దేవుని ఆరాధనకి వెళ్తున్న మనసుతో ప్రభువా నా ఆరాధనను అంగీకరించయ్యా, నా మనసును అంగీకరించయ్యా, నీతో కలిసి మనసును దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుని ఎక్కడ మనం లోక సంబంధాన్ని మర్చిపోయి దేవుడి సన్నిధికి మనం చేరవలసిన వారై ఉన్నాము. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా ఆ మనసు ఉన్నప్పుడే దేవుడు నీ మీద వాలగలడు, నా మీద వాలగలడు, సంఘం మీద కూడా ఉండగలడు. దేవుడు శాస్త్రం ఎవరిటా సరే మనసు వలుకుంటే అది ప్రయోజనం కాదు. కానీ వాళ్ళందరూ కూడుకున్నప్పుడటండి దేవుని ఆత్మ వారి మీద వాలిను. దేవుడు స్తోత్రం. వెంటనే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా ఒకళ్ళు వాక్యం చెప్పేవారము, ఒకళ్ళు భాషను మాట్లాడేవారము, అలా ఎందుకంటే అన్ని వరాలు దేవుని దగ్గర ఉన్నాయి కనుక. దేవుడి స్తోత్రం.
చెప్పండి, అన్ని వరాలు దేవుడి దగ్గర ఉన్నాయి కనుక చూసేవారికి ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు, వీళ్ళ మాటల్లో ఎంత ప్రభావం ఉన్నది, వీళ్ళ మాటల్లో ఎంత పరిశుద్ధత ఉన్నది, వీళ్ళ మాటల్లో ఎంత పరిమళత కనపడుతుందని చూసిన వారికి ఆశ్చర్యపోయారట. దేవుడి స్తోత్రం. అందుకే ప్రియమైన దేవులారా, దేవుని బిడ్డలమైన మనము కూడా, దేవుని చెందుకు వచ్చిన మనము కూడా, మన నోరు కూడా పలికితే పౌలు గారు అంటున్నారు, సమయోచితమైన మాటే పలకండి. దేవుడి స్తోత్రం. ఏ మాటలు? సమయోచితమైన మాటలే. అవసరమైతే మాట్లాడండి, అవసరం లేకపోతే మాట్లాడవద్దని. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. అనవసరమైన మాటలు నిన్ను కలవరపరుస్తున్నాయి, అవసరం లేని మాటలు దేవుని దూరం చేస్తున్నవి, అవసరం లేని మాటలు నీ ప్రయోజనం కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. వాళ్ళందరూ కూడి ఉండగా వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ వచ్చినది. కొన్నేళ్ళ వింటల్లో అందరూ కూడి ఉండగా ఏక మనసు కలిగి ఉన్నారు. అంతవరకు వాళ్ళకి వచ్చిన బంధుమిత్రులు, ముఖ్యమైన స్నేహితులకి దేవుడి గురించి తెలియదు కనుక వాళ్ళందరికీ పేతురు గారు దేవుని వాక్యం చెప్తుంటే శ్రద్ధగా విన్నారట. ఎలాగా? శ్రద్ధగా విన్నారటండి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినవలసిన వారమైనాము. దేవుని మాటలు వినరండి, దీవెనలెన్నో పడలి. దేవుని మాటలు వినరండి, దీవెనలెన్నో పొందండి. బహుగా ప్రార్థన చేయండి, భారము ప్రభుపై వేయండి, మీ భారము ప్రభుపై వేయండి. దేవునికి మహిమ కలుగాక. వాద్యాలు మంచి వాళ్ళు ఎలా వెళ్తారని చూడు, పాట మైండ్లు పెట్టుకుని దాన్ని పెట్టుకుని నేర్చుకుని దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము బైబిల్ అంతా చదువుకుంటే దేవుడికి వినేవారు ఇష్టము. చెప్పండి, దేవుడికి వినేవారు దేవుడు గొప్ప పదుబలము మాకు ఇచ్చారు. వినే దేవుడు మాట వినేవారు కంటండి, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎప్పుడు దేవుడు ప్రయత్నిస్తున్నా నీ మాట వినటానికైనా సిద్ధంగా ఉంటాడట. దేవుడు మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను నిజమే. పౌలు గారు కూటమిట్టినప్పుడు ఏమండి లూదియా వెళ్ళినది, చాలామంది వెళ్ళారు. అయితే అక్కడ ఇన్నవారు మట్టికి లూదియా అని రాయబడి ఉంది. దేవుడి స్తోత్రం. ఆవిడ ప్రయాస అర్థమైందా? కాలేదండి. ఆమె విల్లే ధన్యకరంగా మారిపోయింది. తదుపరి అపోస్తల కార్యముల్లో 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఒక చెప్పారా, కుంటువాడు పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు వెళ్ళాడు, విన్నాడు. చెప్పండి, శ్రద్ధగా విన్నాడు. ఆ వాక్యెళ్ళి అతన్ని నిలబెట్టేసింది. దేవుడి స్తోత్రం. ఆ వాక్య వెళ్ళి బాగు చేసినది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వినండి. దేవుడు మహిమ కలుగాక. ఈ రోజున దేవుని సన్నిధికి ఆరాధనకు వచ్చామంటే అలవాటును బట్టి వచ్చామా, తప్పగా వచ్చామా, ఆరాధిస్తాకు వచ్చామా? ఆరాధిస్తానికి వచ్చాం. దేవుడి స్తోత్రం. ఆరాధిస్తానికి వచ్చాము కానీ అలవాటును బట్టో దేవుడు రమ్మని చెప్పేసో అది ఒక క్రమమనో కాదు. మనం అందరం వచ్చింది ఎందుకో తెలుసా, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి. దేవుడి స్తోత్రం. దేవుడి పిల్లవైన మనకు కూడా అలా కలిగినప్పుడు మన జీవితాలు కూడా పరిమళ సువాసనగా దేవుడు మారుతున్నట్టండి. ఆయన మాటలోనే పరిమళ వాసన ఉంది అని దేవునికి వాక్యం మనకి సెలవిస్తున్నది. చదవండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాము. యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి చాలండి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. అక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయం గురించి మొదటి చూసుకుంటే
ఏంటి పక్షవాయు రోగం కలిగిన వ్యక్తి కనపడుతున్నాడు. 4 మనుషులు అతను మోసుకుని వెళ్ళారు. అయితే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి తీసుకెళ్ళిన వారి విశ్వాసం చూసి చాలా దేవుడు ఆశ్చర్యపోయాడు యేసయ్య. అయితే ఆ రోగుతో చెప్తున్న మాట ఏంటంటే, కుమారుడా, చెప్పండి. ఆయన మాటల్లో పరిమళత కనపడుతున్నది, ఆయన మాటల్లో సువాసన కనపడుతున్నది. కుమారుని పాపములన్నీ కూడా క్షమించబడ్డవి. దేవుడికి మెముకలుగాక. అందుకబట్టి ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. తీసుకెళ్ళిన వారేమో రోగంతో ఉన్నాడు కదా అని తీసుకెళ్ళారు. మరి ఆయన ఏమంటున్నాడు? రోగానికంటే పాప రోగమే పెద్దదట. దేవుడు చూస్తాను, శరీర రోగం కంటే పాప రోగమే పెద్దదటండి. ఈ పాప భారం తీయబడితేనే కానీ మనసుకి మనశ్శాంతి అనేది కూడా దొరకదు అన్నారు. దేవుడు మెముకలుగాక. అందుకబట్టి ఏమండి ఆ వ్యక్తితో ఎంత గౌరవంగా మాట్లాడుతాడంటే యేసయ్య, జాగ్రత్త మీకు గమనించండి. కుమారుడా, చెప్పండి. కుమారుడు అన్నాడు. ఆ మాటల్లో ఎంత పరిశుద్ధత కనపడుతున్నదో, ఎంత పరిమళ సువాసన కనపడుతుందో కదా. నీ పాపములన్నీ క్షమించబడినవి ఎల్లన్నాడు. అటు పాపము పోయింది, ఇటు రోగము కూడా పోయినది. దేవుడి మెముకలుగాక. అందుకే నిజంగా మనము దేవుని సందుకొచ్చి విధేయత కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే మన పాప భారాన్ని మోచి తీసేసిన వాడు ఆయనే. పాప భారమెల్ల మోసి బరువు దించి, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు రక్షకానా. వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త చేసండి. ఒక పాపాత్ములతో మనం అలా మాట్లాడతామా? అలా మాట్లాడము. ఏమండి, దాన్ని ఇంకా 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 రెట్టింపు చేసి చెప్పాలి. దాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేసి దానికి ఇంకో 4 చేర్చి మాట్లాడుతాం. కానీ ఆయన చెప్తున్నాడు, కుమారుడు, చెప్పండి. ఆ పిలుపు అంటండి అక్కడున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపరిచిందంట. అంతకే ఒక చోట ఆయన మాట్లాడినట్లు ప్రపంచంలో ఎవరు కూడా మాట్లాడని. యోహాను సువార్తలో 7వ అధ్యాయములో 46వ వచనములో ఆయన మాటలో ఉన్న మాధుర్యం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాము. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదు. దేవుడు స్తోత్రం. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. ఎవరు ఆ మనుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. బంట్రోతులు వచ్చారు గమనించండి పట్టుకుంటానికి. అయితే ఇక్కడ ఆయన మాటలు వాక్యములు వింటుంటే జాగ్రత్త. ఆయన మాటలు ఉన్న ప్రేమ, దయారాస్తము ఇవన్నీ శుద్ధుల కంటండి ఆ బంట్రోస్తులు పట్టుకుంటూ మానేసి ఆగిపోయారటండి. మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్తుంటే అప్పుడు అంటున్నారు, ఎంత తీసుకురాలి దేశ ప్రభుని బంధించంటే అంటున్నారు వాళ్ళు. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఆయన మాటల్లో ప్రేమ ఉంది, ఆయన మాటల్లో జాలి ఉన్నది, ఆయన మాటల్లో కరుణ ఉన్నది, ఆయన మాటల్లో కృప ఉన్నది. ఆయన మాట్లాడినట్లు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మాటలాడలేదు. ఈ రోజున దేవుడి పిల్లలపైన మనము ఆ బంట్రోస్తులు అంటున్నారు. యేసు ప్రభువును పట్టుకుందామనిసిన ఆ బంట్రోస్తులు అంటున్నారు. అయ్యా, ఆయన మాట్లాడినట్టు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఈ లోకంలో ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు. ఆయన మాటలో పరిమళ సువాసన కలిగి ఉన్నది అని దేవుడికి మెముకలుగాక. అందుకే పరమగీత 1:4 మమ్మల్ని ఆకర్షించము, చెప్పండి, ఆకర్షించము. మెల్లగా వస్తామనుందా? చెప్పాలి. మమ్మల్ని ఆకర్షించము. ఏంటి తాతయ్యగా నడిచొస్తామనుందా? మరి ఎలా ఉంది? ఆయన ఆకాశం నిన్ను ఏం చేద్దంటే పరిగెత్తిస్తుందంట దేవుడి దగ్గరికి. దేవుడి స్తోత్రం. ఆకర్షణ లేని వారు ఏమండి పరిగెత్తుకుని కదుకోదు కదా. సన్నిధి ఎంత అయిపోయినా అర్థము
కాదు. నిజమే, ఈ రోజున దేవుడిని ఆరాధిస్తున్న నీవు నాకు కూడా ప్రియమైన నీ దగ్గర ఏముండాలి తెలుసా? ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ ఉంటేనే దేవుడు పాదాల దగ్గర నేను పరిగెత్తిస్తుంది. దేవుడు స్తోత్రం. అబ్రాహాము ఇంటికి త్రియేక దేవుడిగా ఆయన వెళ్ళినప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళ్ళినప్పుడు అబ్రాహాము కొంత దూరం చూసి లేచి 99 సంవత్సరాల వయసులో పరిగెత్తెను. దేవుడు స్తోత్రం. ఏం చేశాడు? ఆకర్షణ. దేవుడు స్తోత్రం. ఆకర్షణ, దేవుడి పట్ల ఆకర్షణ. అంత వేగముగా వయసు కూడా చూడలేదు. ఎంత పరిగెత్తించిందంటే అబ్రహాముని వెళ్ళి దేవుడి పాదాల దగ్గర సాగిలపడ్డాడు. దేవుడు స్తోత్రం. ఏమండి, ఈ రోజున దేవుడి పిల్లవైన మనము దైవ సన్నిధి అంటే ఆకర్షణ ఉండాలి. దేవుని ఆరాధన అంటే ఆకర్షణ ఉండాలి. దేవుని వద్దకు ఆకర్షణ ఉండాలి. దేవుడు మాటలు వింటానికి ఆకర్షణ ఉండాలి. దేవుని శుద్ధత్వానికి ఆకర్షణ ఉండాలి. ఆ ఆకర్షణ ఉంటేనే ఆయన అత్తుకోగలుగుతావు. దేవుడు స్తోత్రం. ఆ ఆకర్షణ లేకపోతే జాగ్రత్త, ఆయన అత్తిగిని మనం జీవించలేము. అంతేగా ఇక్కడ పరమగీతంలో మమ్మల్ని ఆకర్షించము, పరిగెత్తికి నీ వద్దకు వచ్చుద్దాము. దేవుడు స్తోత్రం. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము దేవుని ఆరాధించే బిడ్డలకి ఒక ఆకర్షణ అనేది ఉండాలి. ఆ ఆకర్షణ ఏం చేద్దో తెలుసా ప్రేమికులారా? ఏంటి, పేదరిగా అంతస్తులో తీసుకెళ్ళినట్లుగా నిన్ను కూడా ఆత్మస్థితిలో తీసుకెళ్తాడు దేవుడు. దేవుడు స్తోత్రం. ఆ ఆకర్షణ ఎంత వేగంగా వెళ్తుందో తెలుసా? ఏమండి, యెరూషలేము వచ్చి నంపోసుకుడు ఆరాధించి మళ్ళీ తిరిగి వెళుతున్నప్పుడు పిలుపుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆకర్షణ రథము కంటే వేగంగా పరిగెత్తింది. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఆకర్షణ ఆగిపోకూడదు. ఆకర్షణ సన్నగిలిపోకూడదు. ఈ లోకంలో మనకి ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. అవన్నీ వ్యర్థమేమో కానీ దేవుడి పట్ల ఆకర్షణ ఎప్పటికీ వ్యర్థమో కాదండి. దేవుడికి మహిమ కలుగాక. ఈ ఆకర్షణ నీ జీవితాన్ని పరిమళ సువాసనగా నడిపిస్తుందని దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నది. ప్రియమైన దేవులారా, నిజమే, జక్కయ్యకి యేసయ్య ఎవరో చూడాలని ఏముంది చెప్పాలి. ఏముంది? ఆకర్షణ. ఆ ఆకర్షణ ఏం చేసిందో తెలుసా? వెళుతున్న యేసు ప్రభుని ఆపేసింది. దేవుడి స్తోత్రం. ఆ యేసు ఏంటి, ఆ ఆకర్షణ ఏం చేసిందో తెలుసా? చెట్టు మీద ఉన్న జక్కి వైపు చూడగట్టింది. ఆ ఆకర్షణ ఏం చేసిందో తెలుసా? యేసు అని చేర్చుకోగలిగింది. ఆ ఆకర్షణ ఏం చేసిందో తెలుసా? ఏంటి, జక్కయ్య ఇంటికి ఒక రక్షణ తెచ్చేసింది. దేవుడి స్తోత్రం. ఏంటి చెప్పండి, ఏంటి? ఆకర్షణ. ఆకర్షణ లేని బట్టి ఇప్పుడు చెప్పారా, అది ఎప్పటికీ నీకు ప్రయోజనం కాదు, దేవుడికి ఆనందము కాదండి. దేవుడి పిల్లలైన మనము దేవుడి దగ్గరికి ఆకర్షణతో రావాలి, ఆత్మతో రావాలి. దేవుడికి మహిమ కలుగాక. కాబట్టి ఈరోజున్న దేవుడి పిల్లలమైన మనము జక్కయ్య త్వరగా దిగమంటే మాట పలకగానే ఎంతో సంతోషం వచ్చేసింది ఆయనలోకి. ఆకర్షణతో ఉన్నప్పుడు దేవుడి మాట నిన్ను సంతోషపడుతుంది. చదవండి లోకసువార్త 19వ అధ్యాయము. లోకసువార్త 19వ అధ్యాయములో 5వ వచనం చదువుకుందాము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి చెప్పాలి త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని దేవుడికి మహిమ కలుగాక. చెట్టు మీద ఉన్నవాడిని ఎవరైనా ఎలా దిగమంటాము? అమ్మ చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, పడిపోతావేమో జాగ్రత్త, ఇలా కట్టుకో అలా కట్టుకొని చెప్పేసి ఎన్నో చేస్తాము. కానీ యేసు ప్రభు త్వరగా దిగనంతే. దేవుడి స్తోత్రం. పడిపోయినా పట్టుకోగలిగిన వాడు అక్కడే ఉన్నాడు కదా, పడిపోయిన నిలబెట్టగలవాడు అక్కడే ఉన్నాడు కనుక జక్కయ్య ఆకర్షణ. చెప్పండి, జక్కయ్య ఆకర్షణ యేసుని ఎత్తుకున్నది. జక్కయ్య ఆకర్షణ యేసుని ఇంటి తీసిపోయింది. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త తెలుసండి. ఉన్న వాళ్ళందరూ ఎక్కడ సనుక్కుంటూ గొనుక్కుంటూ ములుక్కుంటూ మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే సనుగుడు గొనుగుడు దేవుడు లెక్క చేయలేదు. కానీ ఆ జక్కయ్యతో ఉంటే మాట చెప్పాడు, యేసు
యేసయ్య మాట వినగానే జీవితానికి సువాసన కలిగిన జీవితం వచ్చేసింది, పరిమళ కలిగిన జీవితము జక్కేలో కనపడ్డది. దేవుని స్తోత్రం. ఎన్నో బోధలు వినలేదైనా ఒక్క మాట విన్నాడు. చెప్పండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు. దేవుడికి మహిమ కలుగాక. నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడు యేసు ఇంకొకసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసువి ఇంకొకసారి. బాధలో ఉన్నాను, మాట్లాడవా బలహీనమయ్యాను, మాట్లాడవా బాధలో ఉన్నాను, మాట్లాడవా బలహీనమయ్యాను, మాట్లాడవా, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు చక్కి ఇంట్లోకి వెళ్తలేకి అక్కడ ఉన్న వారందరూ కూడా సనుక్కుంటున్నారు, కొనుక్కున్నారు. సనుక్కున్నవాడు ఎప్పుడు చూడకు నువ్వు. దేవుడి స్తోత్రం. కొనుక్కున్నవాడు కొనుక్కుని ఉంటాడు, సనుక్కునేవాడు సనుక్కొని ఉంటుంటాడు. సహనం కలిగిన నీవు జాగ్రత్తగా వేసండి. దేవుడు మాట విను. ఆకర్షణ ఉంది ఎవరిలోనూ చెప్పాలి. యేసు ఎవరు నేను చూడాలి. ఆ ఆకర్షణ జాగ్రత్తగా వేసండి. సెట్ ఎక్కించింది. దేవుడి స్తోత్రం. ఆ సెట్ ఏం చేస్తే జాగ్రత్త. యేసయ్య మాట వినగాని త్వరగా దిగిపోయాడు. నీ ఇంట్లో నేను ఉండాలన్నాడు. దేవుడి స్తోత్రం. ఏ జక్కయ్య ఇంట్లో అన్ని ఏర్పాట్లు బాగున్నాయేనా చెప్పండి. మాట వినేవాడి ఇంట్లో ఎప్పుడు ఉంటాడు. దేవుడి స్తోత్రం. దేవుడు మాట లోబడే జీవితం ఉంటే నీకు ఎప్పుడు నీ ఇంట్లోనూ ఉంటాడైనా. దేవుడి స్తోత్రం. మాట వినే స్వభావం నీకు లేకపోతే నీలోనూ ఉండలేడు, నాలోను కూడా ఉండలేడు. జాగ్రత్త మీకు గమనించండి. జక్కయ్యకి మాట వినే గుణం ఉంది, మార్పు వచ్చింది. ఏంటి యేసయ్య మాట పరిమళ సువాసనగా నెత్తుకుంది. ఒక మాట చెప్పాడు యేసు ప్రభువారు, ఇతను అబ్రహాము కుమారుడే. ఇంటికి ఏమొచ్చింది? ఇంటికి రక్షణ వచ్చిందండి. కానీ ఎంత ఆశ్చర్యం అండి చూడండి. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యం ద్వారా మాట్లాడినా, స్వప్నం ద్వారా మాట్లాడినా, దర్శనము ద్వారా మాట్లాడినా దేవుడు నీతో మాట్లాడితే నీకే మేలు అని యోబు గారు చెప్తూ ఉన్నారు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలే. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు, వాదించిన మేలు అన్నాడు. ఎందుకు వాదిస్తాడు? ఒకసారి వినలేనప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? మనల్ని వాదిస్తూ ఉంటాడు. అప్పుడైనా మనం దేవుడి మాటకి లోబడాలి. ఈ రోజున జాగ్రత్తగా వేసండి. అందుకే సంఘము కూడా ఉన్నట్టండి పరిమళ సువాసన వెళ్ళి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియమిత్రులారా, నీ పేరు చెప్పండి, నీ పేరు పూసుకున్న పరిమళ తైలముతో ఏమండి జాగ్రత్త వేసండి. అది ఎవరి పేరు అంటే దేవుని యొక్క పేరు. ఎన్ని రకాల్లో ఉంటుంది బైబిల్లో. నువ్వు ఏ పేరుతో ఆయన పిలిచినా దేవుడి స్తోత్రం. ఏమండి ఆ పేర్లు ఏముంది పరిమళ సువాసన ఉన్నది. దేవుడి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈరోజున్న దేవుడి పిల్లలమైన మనకు కూడాను దేవుని యొద్దకి మనము ఆకర్షణతో రావాలి. అయితే ఆయనలో పరిమళ సువాసన వెలగొనదు, మనలో కూడా అదే రకంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తున్నది. అయితే గమనించండి, యేసు ప్రభువారు దేవుని స్వరము వినపడుతుంది ఎవరితో తెలుసా? పేతురు గారితో. నేను పరిశుద్ధపరిచిన వాటిని నిషేధముగా
వెంచవద్దు. దేవుడు మనల్ని పరిశుద్ధంగా చేశాక మళ్ళీ ఆ పాప జీవితంలోకి మనం చూడకూడదు. చూస్తే మన జీవితము మళ్ళీ అపవిత్రత అయిపోతుంది. అందుకే పరిశుద్ధపరిచిన మనల్ని ఒక మాట చెప్పాడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయములో 6వ వచనము ఆ పరిమళ సువాసన గురించి, ఆ పరిశుద్ధత గురించి చెప్పుకొచ్చాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త కలిసండి. పరిశుద్ధమైనది ఎవరికి ఎట్టొద్దన్నాడు? కుక్కలకి పెట్టొద్దన్నాడు. దానికి అర్థం సెలవు వస్తుంది. జాగ్రత్త. కుక్క చెప్పారా ఏమండి? దానికి ఏది దొరుకుతుంది ఏం చేద్ది? తినేస్తుంది. అర్థమైందా? కక్కేసింది మళ్ళీ ఇది తిరిగి వచ్చి కక్కేసింది కూడా మళ్ళీ ఏం చేద్ది? మళ్ళీ ఆకర్షణతో తినేస్తుంది. దానికి అర్థమేంటి తెలుసా? ఒక్కసారి పాపాన్ని విడిచిపెట్టాం ఇంకంతే, మళ్ళీ నీళ్ళు సోటు ఉండకూడదు. దేవుడి స్తోత్రం. నీ జీవితంలో సోటు ఉండకూడదు. నీ హృదయంలో పాపాన్ని సోటు ఉండకూడదు. పాపాన్ని సోటిచ్చేవంటే జాగ్రత్త. మీకు ఏమిస్తండి? ఇక కడగబడిన పందాన్ని దేవుడి స్తోత్రం. ఏ పందిని ఎవరికి అడుగుతారా? పోనీ మీరు ఎప్పుడైనా చూసారా? చెప్పండి. దానికి అర్థమని తెలుసా? మనిషి స్వభావం అలాంటిది అని లెక్క. దేవుడికి మహిమ కలుగాక. నిన్ను నన్ను దేంతో కడగ తెలుసా? సబ్బుతో కడగలేదు, నీళ్ళతో కడగలేదు, తన రక్తంతో కడిగాడు. దేవుడు చూస్తాడు. దేంతో కడిగాడు? తన రక్తంతో కడిగాడు ఆయన. అంత గమ్మట్టి మళ్ళీ మన జీవితము మళ్ళీ పాపమనలో జీవితంలోకి వెళ్ళిపోతే కనుక ఆ పరిమళ జీవితం అంతా పోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధపరిచిన వాడు ఆయన. చెప్పండి, పరిశుద్ధపరిచిన వాడు ఆయన. ఈ పరిశుద్ధాత్మతో నీవు ఉంటే నీకు క్షేమం, ఇతరులు కూడా క్షమి. పరిశుద్ధాత్మతో ప్రభు నడపము దేవత్రియేకుడా ప్రభు. దేవునికి మహిమ కలుగాక. పరిశుద్ధాత్మ శక్తిని ఈరోజున ప్రతి ఒక్కరము కూడా అడిగే వారికి దేవుడు ఆ మనసును ఇస్తాడటండి. అందుకే ఈరోజున పరిమళ తైలము పూసుకున్న పేరు మంచి పేరు అంటే ఆ పేరు ఎవరికైనా చూస్తుందంటే మనం ఆరాధన దేవుడికి సూచిస్తున్నది. అయితే రోజున దేవుడి పిల్లలపైన మనము చెప్పాడు కదా ఎఫెసీ అధ్యాయంలో, నేను మీరు కూడా పరిమళ సువాసన. చెప్పండి, పరిమళ సువాసన. ఒక పువ్వుల మొక్కల దగ్గరికి వెళ్దలేకి లేదా పుష్పము దగ్గరికి వెళ్దలేకి ఆ పరిమళ సువాసన వెళుతుందో సంఘములో అయిన మనలోంచి ప్రతి ఒక్కరిలోంచి ఆ పరిమళ దైవ సువాసన వ్యాపించాలి. దేవుడికి మహిమ కలుగాక. అలా ఎవరు వ్యాపిస్తారంటే పుష్పాల్లో తయారైన వారు వ్యాపిస్తారటండి. మహిమ కలుగాక. సూర్యుని క్రాంతికి పొద్దుతిరుగుడు పువ్వు తిరిగినట్లుగా నీ మనసు నీ జీవితం కూడా అలాగే తిరగాలని చెప్పారు. ఈరోజు దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఆయన పరిశుద్ధుడు. ఆయన మాటల్లో పవిత్రత ఉన్నది. ఆయన మాటల్లో జాతీయ సువాసన కలిగి ఉన్నది కనుక ఆయన మాటను జీవించిన వారు లేదా ఆయన మాటపై నడిచేవారు ఇంకొక వ్యక్తిని చేపెట్టి మీకు ముగిస్తాను. మార్కు సువార్తలు 5వ అధ్యాయములో 20 చదువుకుందామండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ వాడు చేసినవన్నీయు దెగ్గపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవుడికి మహిమ కలుగాక.
అందరు చెప్పాలి, దేవుడికి మహిమ కలుగాక. బోలో యేసు మహారాజుకే, రాను రారాజుకే. జాతండి. వాడు వెళ్ళి చెప్పండి, ఎవరో వ్యక్తి అమ్మా, ఎవరో వ్యక్తి? శానా దయ్యం పట్టుకున్న వ్యక్తి. 2000 దురాత్మలు వార్తలు ఇవ్వడినవి. జాగ్రత్తండి. జీవితం నానాత్యలను చేసి పడేస్తున్నవి. ఇంటి పట్టు ఎట్టుబడి కాదు. ఏంటి భార్య విలువ తెలియదు, బిడ్డల విలువ తెలియదు, సంసార విలువ తెలియదు. ఏంటి తదుపరి తన సుఖం తనకు తెలియదు. శ్వసనాల్లో రాళ్ళుచుకుని కొట్టుకుని తన శరీరం తానే గాయపరుచుకొని అసహాయమైన బ్రతుకులో బతికేవాడు. అలాంటి వ్యక్తిని యేసయ్య బాగు చేశాడు. స్తోత్రం. అటువంటి వ్యక్తిని యేసయ్య బాగు చేశాడు. ఆ దురాత్మల ప్రభావం నుంచి విడిపించాక అందంగా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. చక్కగా వస్త్రధారణ కూడా ధరించుకున్నాడు. ఈ 2 మాటలు ఉంటే ఇక్కడ 5వ అధ్యాయం కానీ చూసుకుంటే, దేవుడి స్తోత్రం. ఎప్పుడు యేసయ్య ఆయనలోకి అద్భుతం చేసాక అతను ఉన్న దురాత్మలని వెడలగొట్టాక జాతండి వస్త్రాలు ధరించాను ఉంటుంది. ఏం ధరించాడు? అంతకుముందు ఒంటి మీద వస్త్రాలు నీళ్ళు దేనికి తెలియదు. ఏంటంటే ఈ శానాదేవులు పెట్టుకునే వ్యక్తి కూడా అలాంటి వాడి. యేసయ్య మార్చాక ఆ వ్యక్తి బాగుపడ్డాక వస్త్రాలు నిండారా చెప్పండి, వస్త్రాలు నిండారా కట్టుకున్నాడు. మాట మానవత్వం కలిగి మాట్లాడుతున్నాడు, దైవస్థమంటూ మాట్లాడుతున్నాడు. తర్వాత యేసయ్య చేసిన కార్యాలను బట్టి అందరికి చెప్తూ మొదలుపెట్టాడట. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త ఏమేసండి. ఈ రోజున నేను ఇలాగున్నానంటే దీనికి కారణం యేసయ్య అని ఎవరిని చూపెడుతున్నాడు? వ్యక్తి చచ్చిపోతున్న వాళ్ళు కూడా బ్రతికించిన వాళ్ళు ఉన్నారు ఈ రోజున సంఘములు. ఏంటి నీ మాటలను బట్టి నీ దేవుడు చేసిన కార్యాలు బట్టి ఒక్కలైనా మార్చగలిగవా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ వ్యక్తి వెళ్ళి అనేకులను వేసి వద్దకు నడిపించుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగాక. కనపడ్డ వాళ్ళకల్లా తన సాక్యాన్ని వినిపించాడు. కనపడ్డ వాళ్ళకల్లా దేవుడు చేసిన మేలులు చెప్పొచ్చాడు. ఈరోజు జాగ్రత్త వేసండి. ఆ వ్యక్తిని చూసి చాలా ఆనందపడ్డాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు దేవుడి పిల్లలమైన మనం రక్షించబడ్డు, మనం ఒక ఆత్మైన దేవుడి వద్దకు నడిపించగలిగితే దేవుడికి అదే పెద్ద ఆనందం. దేవుడికి మహిమ కలుగాక. అంత గమ్మట్టి మనండి చెప్పండి, కన్యకులు నిన్ను ప్రేమింతురు. చెప్పాలి మీరు. ఎవరి కన్యక? సంఘము. దేవుడికి మహిమ కలుగాక. సంఘము ఎవరిని ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? ఆకర్షణతో దేవుని ఆరాధించాలి, ఆకర్షణతో దేవుని వద్దకు రావాలి, శ్రద్ధగా వినాలి. ఏంటి మన ప్రవర్తన లేని క్రియలు అన్నిటిలో కూడా పరిమళ సువాసన కనపడాలి. అప్పుడు మనము వదివ సంఘంగా సిద్ధపడతాము. కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించునుగాక.